ఇదేంటి అప్పుడే 12 అయిందా? ఈ దయాలు తిరిగే టైం అంటారే. ఒంటరిగా వదిలేసి వెళ్ళారు. దీని బెడ్రూమ్ అంటారా? పెద్ద క్రికెట్ స్టేడియంలా ఉంది. ఇచ్చేటప్పుడు స్టైల్గా తీసుకున్నాం, పడుకునేటప్పుడు గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఎవరిది దేవుడా? అమ్మా ఎందుకు వచ్చావు? అయ్యో ఏం చెప్పమంటావు, నా పెళ్ళాం కొరకు నేను తట్టుకోలేకపోతున్నాను. రాత్రిపూట నడుస్తుంటే పిశాచంలా ఉంటుంది, పడుకుంటే దెయ్యంలా ఉంటుంది. ఆ పూజారి కథ విన్న దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. మన ఇద్దరం మాట్లాడుకుంటే వాడేసుకొని పడుకుందామా? కరెక్టే, నీకు కావాల్సింది ఏమయ్యా, నువ్వు డాక్టర్వే కదా, నా డౌట్ కాస్త తెలుసావా? ఏంటి బసవయ్య? అదేంటంటే దెయ్యం ఉందా లేదా, చూశారా చూడలేదా, నమ్మొచ్చా నమ్మకూడదా, ఇది నాకు తెలియాలి. ఈ మాత్రం దానికి ఇన్నిసార్లు తల తిప్పాలా? నీకంటే ఆ పూజారే ఎంతో బెటరు. ఇప్పుడు దెయ్యం ఉందా లేదా, అది వస్తుందంటానికి ఏమైనా గుర్తులున్నాయా? బసవయ్య, మనం దెయ్యాల రాకని కొన్ని కొండ గుర్తుల ద్వారా కనిపెట్టొచ్చు. ఎలాగా? దూరంగా ఒక నక్క నిజంగానే ఆ సౌండ్ అటు నుంచి వినిపెడుతుంది. నేను అడిగానా? లేదు. అయితే విను. గాలి వేస్తుంది, మర్రి చెట్లు ఆడతాయి, ఇంట్లో ఉన్న కిటికీలన్నీ అమ్మో, ఈ సౌండ్ కూడా వినిపిస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు స్మూత్ గా లైట్ గా మల్లెపూల వాసన. ఎందుకు అలా అడుగుతావు? అరవకు. గాలిలో మత్తుగా మల్లెల వాసన వస్తుంది. మల్లెపూల వాసన వస్తుంది. నేను అడిగానా? కథ ఒక్కటే అడుగు, నో క్రాస్ క్వశ్చన్స్. అడిగితే ఇదేంటి గొంతు పిసికి పారేస్తా. అప్పుడు ఏంటది? ఏంటది? గజ్జలు. అయ్యో, గజ్జల సౌండ్ వస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు గాలిలో తెల్లగా పొగ ఓ మనిషి రూపంలో తయారై కదులుతుంది. పొగ మనిషి రూపంలో బయలుదేరి వస్తుంది. ఎక్కడ? అక్కడ. నీకే వచ్చింది ఆడపిల్లలా నవ్వుతున్నావు? నేను నవ్వటం లేదయ్యా, పెళ్ళే డైరెక్ట్ గా దెయ్యంలా వచ్చి నవ్వుతుంది అయ్యా. ఎక్కడ? గాలికి ఆడే తాతయ్య పంచిని చూసి దయ్యమని భయపడుతున్నారే. ఇంత చదువులు చదివేరెందుకో? భయమా? నాకా? అవును. నేను బసవయ్య కలిసి నాటకం రిహార్సల్స్ చేస్తున్నాం. తమరి పేరేమిటో? ఎందుకు? ఊరికి నేను తెలుసుకుందామని. దుర్గా. అబ్బు, ఏంటి? స్వీట్ నేమ్. థ్యాంక్ యూ. మంచి పగరబోతు గిత్తలా ఉంది. ట్రీట్మెంట్ ఇస్తా. అంత ఈయన వల్లే. అందమైన అమ్మాయి ముందు నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేశాడు. చెయ్యాల్సినంత చేసి ఎలా పడుకున్నాడో చూడు. పూటకి గంట కొట్టి మరి తప్పుడు ఎదురా బాబు. మొదలెడదామా? వేడి వేడిగా కర్ర కొరడా కత్తి. బాబు నువ్వు ఇట్టా పూట గంట కొట్టి వరుసలో నిలబెట్టి వాయిస్తా ఉంటే అబ్బా తట్టుకోలేకపోతున్నాం బాబు. అంత నొప్పిగా ఉందా? మా నొప్పి గురించి కాదు బాబు, మీరు రోజుకు ఒక్కళ్ళని మాత్రమే కొడితే తమరు కొంచెం స్ట్రెయిన్ తగ్గుద్దని. మీరు అన్నట్టే కానిద్దాం, నేను ఒక్కడే కొడతా, తర్వాత మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి. బాబు ఒక్క నిమిషం, ఇదేదో బాగానే ఉంది. అతను ఒక్కళ్ళనే కొడతానంటున్నాడు కనుక మిగిలిన వాళ్ళందరూ అలా అలా తాకించుకుంటారు. అలాగే తేలిందా?
అది తిరిగి తిరిగి నీ దగ్గరకు వచ్చిందంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? భూమే కాదు దెబ్బలు కూడా గుండ్రగా ఉంటాయి అని అర్థమైందయ్యా. అమ్మని మనోళ్ళ ఒంటి మీద బంగారం ఉందేంటి? ఇచ్చేయండి. అబ్బే కాకి బంగారం. కాకి బంగారం అంట. డ్రెస్ మార్చుకుంటుంది కానీ ఏ డ్రెస్ వేసుకోబోతుందో ఏమో. స్విమ్మింగ్ చేసేటప్పుడు లంగా ఉన్న వేసుకుంటారండి, స్విమ్ సూట్ వేసుకుంటారు. అవును గదు. వాట్ మిస్టర్ కుర్మా సార్, వర్మ సార్. వీడికి ఈత రాదుగా. ఏంటి ఒడ్డు నిలబడి ఈత ఎలా కొట్టాలని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్ సార్. నీళ్లలో ఉన్న చేప ఒడ్డున పడి గిలగిల గిలగిల ఎలా కొట్టుకుంటుందో ఒడ్డునున్న మనిషి నీళ్లలో పడి గిలగిల గిలగిల కొట్టుకుంటే అదే ఈత. కొట్టు చూపెట్టినా యా 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 యా. నీ పని నువ్వు చూసుకో, మాకు బోల్డంత పని ఉంది. Hey Kanya, come on ya, swim, jump. Come on baby, come on ya. Why are you waiting, Ray? Come. స్విమ్మింగ్ పూల్ లో ఉండాల్సిన గట్టున్నానేంటి? కన్యాకుమారి స్విమ్మింగ్ పూల్ లో దూకింది కాబట్టి. అది దూకితే ఇంత ఎఫెక్ట్ ఉంటుందని తెలిస్తే జంప్ అనేవానే కాదు. ఇప్పుడు తెలుసుగా. వస్తువులన్నీ ఉన్నాయో ఊడాయో చూసుకో, లేకపోతే ఎక్కడ నేయించుకో. హాస్పిటల్ లో చూయించుకోవాలి. సమరం దగ్గరికి వెళ్ళు. అమ్మా బయటకు వచ్చి ఇంకొకసారి దొకండమ్మా ప్లీజ్. తడిగుడ్డలతో పైకి రావటమా? నాకు సిగ్గు. నా కోసం దొకండమ్మా ప్లీజ్. అచ్చా కాదెందుకయ్యా, కాదెందుకు దూకాలని అడుగుతున్నాను. ఒక్కసారి దుకితే అటు పక్క మొక్కలు నడుస్తాయండి, ఇంకొకసారి దుకితే ఇటు పక్క మొక్కలు నడుస్తాయండి. నాకు పని తప్పుద్దండి. నేను ఒప్పుకోను. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఏంటి కదా ఆడపిల్ల స్నానం చేస్తుంటే చూసేద్దామనే. మరి లేకపోతే నువ్వు స్నానం చేస్తే చూస్తావా? అది ఆడపిల్ల, ఏడుగు పిల్ల. మరి వెళ్ళండి ముద్ద. వెళ్ళవయ్యా డిగ్రీ నెడతావేమిటి? బాగా అలవాటైపోయింది ప్రతి ఒక్కడికండి. హలో, రండి కూర్చోండి. మా చిన్ననే నీ కాబోయే మావగారు వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో 6 నరికాను. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకు బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. దా, ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్ తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసిరాం. ఓ మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినదే. అమ్మా నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. మామా వదిలే, బచ్చగా నేను చూసుకుంటా. నీ మొహం చూసి వదిలేస్తున్నా యాదవ్. ఆయన నువ్వేంటే మామతోట మజాకులు చేస్తున్నావా? మక్కిలు ఇరుగుతాయి బిడ్డ. యాదవ్ అన్నా, నాకు డౌట్, నీ పేరు యాదవా? ఏం రో అట్లా అన్నావేం రో? బోర్డు వేసుకొని ఇట్లా తిరుగుతారా? అయితే మనం గేమ్ ఆడదాం అన్న. ఏం గేమ్? కొత్త గేమ్. కొత్తగా ఉంటదా? మత్తుగుంటది. చలో సురు చేయి.
ఇది 3 సార్లు తాగి 3 అడుగులే నీ పేరు యాదవని ఒప్పుకుంటా. 3 30 అడుగులు వేస్తా అంటు పెట్టు. ఏమైంది అదో ఒకటి యాదవ్ కాందాన్ని గుర్తు చేస్తుంది. 2 లోపడి పోయి లొల్లు చేస్తుంది. 3 ఏ యాదవ్ ని సరి మ పని సరి ని రి స ని ప మ పని సా ని ప మరి మరి ని సా త న న న త న న త ద రే నా సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ గురువు గారు ఎక్కడ? నువ్వొచ్చిన స్కిడ్కి స్కిడ్ అక్కడ పడ్డాడు. అయ్యో కృష్ణ, మనకి ఎక్స్ట్రా లగేజ్ అవసరమా? లాగి రోడ్డు మీద పడేద్దాం. ఈ లోరీ తొక్కేస్తుంది. పాపం పెద్ద ఆయన తట్టుకోలేడేమో. పోనీ ఇంకో ఆప్షన్ చెప్పు. నెయిల్ పాలిష్ కుక్లు కల్పించేనా? ముదురు బాడీ కదా, పని చేస్తుందా? ఇంకో ఆప్షన్ చెప్పు. నా గురించి మీరే ఆప్షన్స్ మాట్లాడుకుంటున్నారు. వెరీ గుడ్. నువ్వు గట్టిగా పట్టుకో, నేను నైఫ్ తో కసా కసా పొడి చేస్తా. ఫింగర్ ప్రింట్స్ కేసు అవుతుందేమో. పోనీ చేతి గ్లౌజ్ వేసుకోమని కంఫర్టబుల్ గా పొడి చేస్తుంది. ఈ ఐడియా ఏదో బాగుంది. గురువు గారు మీరు ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్? ఈ అమ్మాయి మిమ్మల్ని వేసేస్తానంటుంటే ఆపుతున్నా గురువు గారు. ఆపుతున్నట్లేదు కృష్ణ, లేపుతున్నట్టుంది. అంటే చెవిలో దూది పెట్టుకున్నారని. ముక్కులో దూది పెట్టి నా పాడగట్టి గోవిందా 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 అని తీసుకెళ్దాం అనుకుంటున్నావా? ఏమి టైమింగ్ డెవలప్ చేశావు కృష్ణ? చూడు బాబు, నువ్వు పిలవగానే నీతో పాటు వచ్చాను. ఈ ఇంటి సమస్యలన్నీ తీరగానే నువ్వు చెప్పినట్టుగానే తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి స్వర్ణతో మాత్రం క్యారం బోర్డు ఆడకూడదు అంతే. నువ్వు ఆడాలన్నా కుదరదు. వచ్చే వారం తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టిస్తున్నాను దానికి. ఎంత మాట్లాడుతున్నా నోరు మెదుపుతాడేం చూడు. మేము దువ్వుకుంటాం. నాకు జుట్టుంది, ఇది చెదిరింది, దిగి మరీ దువ్వుకుంటాం. దువ్వెను కూడా తెచ్చుకున్నాం. మేము చెరిపేసుకుని మరీ దువ్వుకుంటామండి. ₹30,00,000 కారు నువ్వు తల దువ్వుకోవడానికా? చుంచు మొహం. మరి అతను దువ్వుకున్నప్పుడు మాట్లాడలేదేం బాబు? అతను కూడా ఏడి మళ్ళీ వేసాడయ్యా సోపు. అయ్యో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఏ ఊరో కూడా తెలిసి అవట్లేదే. అడుక్కోవాల్సి వస్తుందేమో. అమ్మా, ఏమయ్యా ఈశ్వర, ఎక్కడికి వెళ్ళావయ్యా? నా పాటికి నేను గుళ్ళో గుగ్గిళ్ళు తింటూ కూర్చున్నోడిని బతికిలాంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం నీకేమైనా భావ్యంగా ఉందా? తీసుకొచ్చిన వాడిని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదు. ఏంటా లుక్కు? అడు చూస్తావేంటి? సమాధానం చెప్పు. అరే ఆపండ్రా. అరే మొహాన పెరుగన్నం కొట్టించుకున్నాను, బురద కొట్టించుకున్నాను. నేను ఎక్కను. నేను ఊరు వదిలి వెళ్ళను. ఎక్కుతున్నాను. ఎంత విలనిజం! ఇక స్టార్ట్ చెయ్యి.
వణక్కం వణక్కం. మీరిద్దరు రెడీగా? రెడీరా. హలో, మేము రెడీ. ఏడయ్యా మీ ఏజెంట్ పీటరు? ఇక్కడ తమిళ గెటప్ సీన్ అయ్యాక అక్కడ మరాఠీ గెటప్ సీన్ ఉంది కదా, అంబులెన్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. వీళ్ళందరికీ తమిళ తెలిసిన ఇందులో ఒకడికొచ్చు. ఒక్కరికా? మరి మిగతా వాళ్ళు మేనేజ్ చేస్తారన్నా. వణకం వణకం. వాంగు వాంగు వాంగు. గుమ్మాలు ఎత్తుగానే ఉన్నాయి కదండి. ఒంగో ఒంగో అంటారు ఏంటి? సొల్లిడా. వాంగో అంటే తమిళ రమ్మని. ఓహో, వీడు మా అమ్మ మా నాన్న. నమస్కారం అండి. ఐఎమ్ చంద్ర మోహన్ రావు. ఎన్ పేరు పొన్నాంబళం. నాను ఆండాలు. దిస్ మ్యాన్స్ వైఫ్. అయ్యా, ముహూర్తాల టైం అవుతోంది, రండి. శ్రీ చందన మోహన్ రావు గారి ద్వితీయ కుమార్తె సిరిచందనను పొన్నాంబరం గారి కుమారుడు రామచంద్రానికి ఇచ్చి వివాహము చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. చల్లమ్మా, నువ్వు తీసుకో. బావగారు, మరి మేము బయలుదేరుతాం. ఆ మరాఠీ బావగారింటి కూడా తాంబూలాలు పుచ్చుకోవాలి కదా. ముహూర్తానికి టైం కూడా అవుతుంది. సెలవు. ఓసే మీరాబాయ్, చెప్పండి. అందరిని రెడీ చేయి. హలో, ఎవరది? నేను మోహన్ రావును బాబు. చీర కట్టుకున్నారే? నేను కాదు బాబు, అది అమ్మాయి. ఓ, మాతాజీ పితాజీ సాయిబాబా గుడికి వెళ్ళారు. ఆ పాంద్రా అయ్యే. కీప్ లెఫ్ట్. నాకన్నా మీకే బాగా తెలిసింది మా ఇల్లు. అత్త, మా మేనత్త అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. మీ పేరు? వరలక్ష్మి. మహారాష్ట్రలో వరలక్ష్మి ఉండదే. అందుకే ఇక్కడ ఉంది బాబు. కూర్చోండి. మీరు కూర్చోండి. అలాగే. గుమ్మల నుంచి వచ్చి బ్యాక్ బ్యాక్. నువ్వెక్కడికి రా, మేమే దొడ్డి గుమ్మల నుంచి వస్తున్నావు, నువ్వు గుమ్మలో చావు. అలాగే. నమస్కార్ జీ. నమస్తే అండి. మేరా మాతాజీ, మేరా పితాజీ. నమస్కారం అండి. నమస్కారం. అవును, మిమ్మల్ని ఇద్దరిని ఎక్కడ చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని అది ఆ రోజు మా ఇంటికి వచ్చి పర్స్ ఇచ్చింది మీ ఇద్దరే కదా? అంటే మావాడు పెళ్లి చేసుకోపోయేది మీకి అమ్మాయి? మా అమ్మాయినే, కానీ ఆ అమ్మాయిని. సుందర్జీ. ఆచి ఆచి. అమ్మా, ఆశీర్వాదం తీసుకో. బంగారు తల్లిలాగి బంగారా. మాజీ అచ్చానాయ్. మన తరపున ఒకటి చేయిద్దామని బేటా. చేయించు, చేయిది. అయితే ఇంకెందుకు, తాంబూలాలే పుచ్చుకుందా. ఓం లక్ష్మీనారాయణాభ్యాయ నమః, ఉమా మహేశ్వరాభ్యాయ నమః. అయ్యా, ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. మా తరఫు నువ్వు తీసుకో. నాకు 1వ తారీఖున మంచి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఏంటది? 2 మర్డర్లు చేసైనా సరే ఒక పెళ్లి ఆపాలి. ఒప్పుకోమంటావా? మంచి ప్రోగ్రామ్ అయితే ఒప్పుకోవే బాబు. నువ్వు రాకపోయినా పర్వాలేదు, ఆర్టిస్ట్ పంపించేస్తే నేను మేనేజ్ చేసుకుంటా. ఒప్పుకోమంటావా? ఓచి ఓచి అనా? ఓకే అనా, డన్. ఓకే. నమస్కారం బావగారు. నమస్కారం. అన్నట్టు బావగారు, మీరు వెళ్ళి కొంచెం ఆ తమిళ బావగారిని కూడా పిలుచుకురాకూడదు? తమిళ బావగారు కై కూర్చి. అబ్బాయి ఏం లేదు, మన ముగ్గురం ఇక్కడే నుంచుని గెస్టులను రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది కదా అని. ఏమండి, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చానండి. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ నెక్కస్. కొంచెం పక్కకి జరగమ్మా. ఏమండి, బాగున్నారా? బాగున్నా. ఇది మన పాపేనా? కాదు, మా పాప. ఎంత ముద్దు వస్తుంది. మీరు ఉండండి, వస్తాను. అమ్మా, ఏంటి బాబు ఇక్కడికి వచ్చాక కూడా మానవ అమ్మా? ఏంటి అవును అమ్మని పిలిచినావు? నాకు కళ్ళు కనిపించవు కదా, ఈ అమ్మాయి మా అమ్మ అనుకున్నాను. రే సెట్టి, ఇక్కడున్నావా? ఇందాక బాత్రూంలో లేడీస్ ఎవరో స్నానం చేస్తూ వీపు అందట్లేదు, కాస్త సెట్ ఉంటే పిలుస్తారా? వచ్చి రుద్దుతాడు అని అడిగారు. మరి చెప్పరే, బాత్రూమ్ ఎక్కడ? అదిగో అక్కడ. ఏంటమ్మా పెళ్లి పందిట్లో కొట్టేస్తావు? దొరికా ఉంటే పోలీసు వాళ్ళు కుమ్మేస్తారు. ఏదా గొలుసులగి నాకివ్వు. బాబు, మీ తల్లిగారిని పిలిపించండి. నేనే. మరి ఈయన తల్లిగారు? అది నేనే. ఒక 5 నిమిషం ఉండండి, వస్తాను. వస్తానంటుందేంటి? తీసుకొస్తానన్నారు కదా. గెటప్లు మార్చలేక చచ్చిపోతున్నాను. వసే మైల్ మరాఠీ, అమ్మాయిలు ఇద్దరిని దగ్గరుండి రెడీ చేయించు. పురించాచా? ఏంటి వేరే వాళ్ళ భార్యని ఉషే ఏమే అని పిలుస్తున్నారు?
హలో ఆయన ఏమీ అనలేదు యావమ్మో అన్నాడు. ఓహో అవును, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఇందాక బయట ఎవరితోటో సరసాలాడుతుంది. ఎవడాడు సరసాలాడుతుందా? ఆగవయ్యా, డౌట్ ఏదో క్లియర్ చేసుకెళ్ళు. నాకు ఇక్కడ ఏం డౌట్ లేదు, అదే పెద్ద డౌట్. కూర్చోండి. వణకం బాబు గారు, పిలిచినారా? అబ్బా అంటే మన ముగ్గురం వియంకులం కలిసి గెస్ట్లను ఇన్వైట్ చేస్తే బాగుంటుంది కదా. ఇంతకీ ఆ మరాఠీ వియంకుడు గారు ఏమో పని ఉండదని లోపలికి పుడిచినాడే, ఎత్తుకొచ్చేదా? ఈడ్చుకురావడం పూడ్చుకురావడం ఏంటయ్యా అంటే పిలుచుకురానా పని చేయండి. ఏమిటో ఆయన ఉంటే ఈయన రాడు, ఈయన ఉన్నప్పుడు ఆయన రాడు. ఏమప్పా ఇంతసేపు? అది వీళ్ళందరూ గ్యాదర్ చేయడంలో కొంచెం లేట్ అయిందన్న. ఆడ చందన సిస్టర్స్ మెడలో ఆ బొమ్మన బ్రదర్స్ తాళి కట్టినారు. ఈ 9 బ్రదర్స్ మెడలో ఉరితాడు పడినట్లే. పోయా బ్రదర్స్ ఇద్దరిని వేసేసి రాపో. అలాగే అన్నా. దున్నపోతు గుడ్డినట్టుంది. మీకు విషయం చెప్పనా? మీ నాన్న మీ అమ్మకి అన్యాయం చేస్తున్నాడు తెలుసా? అలాగే మీ అమ్మ మీ నాన్నకి అన్యాయం చేస్తుంది తెలుసా? ఏం జరిగిందిరా? మీ మరాఠీ నాన్నకి వీళ్ళ తమిళమ్మ పంచకడుతుంది. విప్పితే తప్పు కానీ కడితే తప్పేంట్రా? రా తమ్ముడు మనం వెళ్దాం. యూస్లెస్ ఫెలో. என்னடா ఇంకో రహస్యం. మీ ఆవిడ అంద టైంలా ఆడి పెళ్ళాం చూసినావా? లేదు. నన్ను చూసినావా? లేదు. అద్దె సిక్కల్ అంద టైంలా ఆ అమ్మ నాకు గోసి పెడతా ఉండాది. మేమంతా కోఆపరేషన్ బేసిస్ దా పోతా ఉండాం. ఒరే ఫ్యామిలీ దానే తప్పే గడయాది మడయా.